ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము మార్కు సువార్త 7వ అధ్యాయాన్ని కలిసి చదువుకున్నాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి మనం తెరిచి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసైనా చదవాల్సిందిగా కోరుచున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు అపవిత్రమైనవి లోపల నుంచి వచ్చినవే మనల్ని పాడు చేస్తుంది అని చెప్పేసి యేసుక్రీస్తు చెప్పడం చూస్తాము. అంటే మనం లోపలికి వెళ్ళేవి కాకుండా లోపల నుంచి వచ్చేవే మనల్ని, మన ప్రాణాన్ని, మన ఆత్మని అపవిత్రం చేస్తుంది అని యేసుక్రీస్తు చెప్పడం చూస్తాము. అలానే ఒక అన్యురాలు తన విశ్వాసాన్ని ఏ విధంగా కనపరిచింది అనేది మనం చూస్తాము. అలానే యేసుక్రీస్తు ఒక నత్తివాడిని, అలానే ఒక చెవిటివాడిని, అంటే ఇద్దరు ఒకరే. హీ కెనాట్ స్పీక్ అండ్ హీ కెనాట్ హియర్. సో తనని ఏ విధంగా స్వస్థపరుస్తాడు అనే విషయాన్ని కూడా మనము మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఈరోజు కలిసి చదువుకుందాం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులను కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదేయులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనం చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించెదరు. నీ తల్లిదండ్రులను గణపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పాను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వల్ల నీకు ప్రయోజనమగున్నది ఏదో అది కుర్బాను, అనగా దేవార్పితమని చెప్పినడలా తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయనను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంకా అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ అపవిత్రపరచును. మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. లోపలి నుండి, అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి యొక్క ఇంటి ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండా వలెనని కోరాను, కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడను. ఆ స్త్రీ సురోఫెనికాయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి,
పిల్లలు మొదట తృప్తి పొందవలెను. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనను. అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పాను. అందుకాయన ఈ మాట చెప్పినందున, వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని యుండుటయు దయ్యము వదిలిపోయి యుండుటయు చూచెను. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొండ్రి. సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయొచ్చు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి. దేవుడిచ్చిన ఈ చిన్న వాక్యము దీవించును గాక. ఆమేన్.